హాయ్ హలో అందరికీ, నేను మీ పద్మ. మొన్న అయితే అవ్వ గురించి తెలుసుకున్నాం కదా. అవ్వ గురించి, అవ్వ పెళ్ళి గురించి పుట్టినప్పటి నుంచి తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే అవ్వకు ఎంత సంతానము వాళ్ళ గురించి తెలుసుకున్నాం. చెప్పవా, నీకెంతమంది పిల్లలు? 13 మంది మా. అవునా? ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది? ఆడపిల్లలు 8 మంది, మగపిల్లలు 5 మంది. ఎంతమంది ఉన్నారు మొత్తం? 7 మంది ఉన్నారు. 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు చచ్చిపోయినారు. 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు చచ్చిపోయినారా? ఆడపిల్లలకి వాళ్ళ పేర్లు ఏం పేర్లు? పెద్ద పేరు శుక్రవారం పుట్టింది, రామలక్ష్మ. తర్వాత సరోజ. సరోజ తర్వాత మగపిల్లలు ఒకసారి 3 ఆడలు పుట్టినారు. ఒకసారి మళ్ళా 3 మొగళ్ళ తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరు లక్ష్మీదేవి. మళ్ళా తర్వాత నాగరాజు. నాగరాజు తర్వాత సుబ్బరామయ్య. సరే, ఆడపిల్లల పేర్లు చెప్పు ఫస్ట్, ఉన్న వాళ్ళ పేర్లు. ఆడపిల్లల పేరు ఉన్న లక్ష్మీదేవి, పెద్ద ఆమె పేరు లక్ష్మీదేవి. తర్వాత ఆమె పేరు సావిత్రి. రెండో ఆమె పేరు సావిత్రి. ఆమె తర్వాత ఒక పాప పేరు సరోజ. అవునులే, రెండో ఆమె అయితే సరోజ. మూడో ఆమె అయితే సావిత్రి. సావిత్రి. నాలుగో ఆమె సావిత్రి తర్వాత మగ పిల్లడు. ఆడపిల్లల పేర్లు చెప్పలే, మళ్ళీ మగ పిల్లలు మళ్ళీ అందరు ఆడపిల్లల పేరు చెప్తాను. సరోజ తర్వాత శారద. 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 శారద నాలుగో పాపనా? ఐదో పాప విజయకుమార్. ఐదో పాప? ఐదో పాప కాదు, విజయకుమార్. సరోజ తర్వాత సుశీల. సుశీల. సుశీలనే ఏమై పుట్టిందే? సుశీల తర్వాత సావిత్రి. శిక్షిత. శారద తర్వాత సుశీల. అదే మరి. శారద తర్వాత సుశీల. సుశీల తర్వాత ప్రమీల. ప్రమీల తర్వాత విజయకుమారి. సరే, ఈ ఆడపిల్లల అంతమందిలో ఎంతమంది చనిపోయినారు? 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు చనిపోయినారా? ఇప్పుడున్నది ఎంతమంది? 5 మంది. 5 మంది ఉన్నారు. సరే, అవ్వకైతే 5 మంది ఆడపిల్లలు ఉన్నారు ప్రస్తుతం. మగపిల్లల గురించి తెలుసుకున్నాం. మగపిల్లలు ఎంతమంది అవ్వ? మగపిల్లలు 5 మంది. 5 మందిలో ఎంతమంది చనిపోయినారు? అందులో 3 చనిపోయినారు, 2 ఉన్నారు. 2 ఉన్నారా? వాళ్ళ పేర్లు చెప్పవా? వాళ్ళ పేరు నాగరాజు. పేరు నాగరాజు. పెద్ద అబ్బాయి పేరు నాగరాజు. నాగరాజు. ఆయన అంతకన్నా పెద్ద అబ్బాయి పేరు రామచంద్రుడు. చనిపోయిన ఆయన పెద్ద ఆయన. చనిపోయిన ఆయన పెద్ద ఆయన పేరు రామచంద్రుడు. రెండో అతని పేరు నాగరాజు. మూడో అతని పేరు సుబ్బరామయ్య. సుబ్బరామయ్య. నాలుగో అతని పేరు వేణుగోపాల్. వేణుగోపాల్. 5వ వాడని మా అమ్మ అష్టకాన్ బొమ్మని, 8వ కానుకు వేణుగోపాల్. అష్టకాన్ బొమ్మని వేణుగోపాలకృష్ణ అని పెట్టమని పెట్టింది. ఆయన పేరు వేణుగోపాల్ అనమాట. మరి ఇంకొక 5 మంది మగపిల్లలు అంటే ఇంకొక ఆయన? అదే రామచంద్రుడు. నాగరాజు, సుబ్బరామయ్య. రామచంద్రుడు, సుబ్బరామయ్య. రామచంద్రుడు, సుబ్బరామయ్య, నాగరాజు, వేణుగోపాలు. ఇంకా రాష్ట్ర పిల్లల పేరు పెట్టాడు. అవునా? పేరు పెట్టకముందు చనిపోయినాడా? అవకు పుట్టిన 5 మంది మగ పిల్లలలో ఒక అబ్బాయి చనిపోయినాడు పేరు పెట్టకముందే. ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు నాగరాజు, వేణుగోపాల్. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారవా కొడుకులు? ఒక కొడుకు బీరువాల షాప్ ఉంది. ఒక కొడుకు బట్టల వ్యాపారం చేస్తాడు. పెద్ద అబ్బాయి అయితే బీరువాల షాప్లో ఉంటాడు. షాపు ఓన్గా ఉంది. రెండో అబ్బాయి అయితే ఓన్గా
బట్టల వ్యాపారం అనమాట. అదే కదవా చేసేది. పల్లెల మీద బట్టలు తీసుకొని బండి మీద వ్యాపారం చేస్తాడు. అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయినాయి. పెద్దమ్మాయికి పెళ్ళయింది. ఆ అమ్మాయి ఏ ఊరికి ఇచ్చినావు? తమ్మునికేనా? రెండో అమ్మాయి అక్క, రెండో అమ్మాయి సావిత్రి అనే అమ్మాయిని ఏ ఊరికి ఇచ్చినారు? సావిత్రి అనే అమ్మాయిని ఓలంపల్లికి ఇచ్చింటే ఇంకా వాళ్ళ ఊరికి అనంతపురం ఇచ్చి. ఇంకా మూడో అమ్మాయిని? ఇప్పుడున్న అమ్మాయిలలో చెప్పు. మూడో అమ్మాయి ఇప్పుడున్న అమ్మాయిలలో ఇంకా ఉన్న వాళ్ళల్లో ఒక ఆమె బెంగళూరులో ఉంది. మూడో ఆమె లాస్ట్ ఆమె. మూడో ఆమె చెప్పు. శారద గురించి చెప్పు. శారద నంది కొట్టుకురే. ఇంకా నాలుగో ఆమె గురించి చెప్పు. సుశీల గురించి. అది ఆలగడ చింతకుంట్లకి ఇచ్చినారా? అయితే నాలుగో అమ్మాయిని చింతకుంట్లకి ఇచ్చినారా? ఐదో అమ్మాయిని బెంగళూరు. విజయ్ కుమార్ అనే అమ్మాయి కదా, ఆ అమ్మాయిని బెంగళూరుకి ఇచ్చినాం. 5 మందికి ఇంకా 5 మంది ఊర్లలో సెటిల్ అయినారు. ఇంకా అబ్బాయిలు అయితే ఇక్కడ సెటిల్ అయినారు. సరే, పిల్లల పరిస్థితి అయితే ఇది. ఇంకా ఇలాంటి చిన్న